అంటే ఒకసారి గంట కొట్టడం వల్ల మరణం సంభవిస్తుంది, అటువంటి దోషాలైనా కలుగుతాయి అని చెప్పబడుతోంది. అలాగే 2 సార్లు కనుక నువ్వు గంట కొట్టడం వల్ల రోగాల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పబడుతోంది. 3 సార్లు ఎవరైతే గంట కొడతారో సుఖమాప్నోతి, వాళ్ళు అనేకమైనటువంటి సుఖమయంగా ఉంటారు, శరీర రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి, మనస్సు సుముఖంగా ఉంటుంది అని చెప్పబడుతోంది. అందువల్ల అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి దేవాలయానికి వెళ్ళినప్పుడు 3 సార్లు గంటను కొట్టండి. లేదు అవకాశం లేదు, మొత్తం కొట్టడమైనా మానేయండి. భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి. అంతేకాకుండా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కర్లేనటువంటి కబుర్లు చెప్పుకోకూడదు. ఎందువల్ల? దానివల్ల పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం కూడా మనకు తొలగిపోతుంది. భక్తి శ్రద్ధల